థ్యాంక్ యూ మీ 64 అవర్స్. ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ గుత్తి కూర చేస్తున్నామండి. ఈ క్యాప్సికమ్ గుత్తి కూర చక్కగా 4 తీసుకుందాం, పెద్దవి అన్నమాట. చక్కగా 3-4కి సూపర్గా సరిపోద్దండి. తర్వాత ఏంటి, ఉల్లిపాయలు చూసారా, ఆనియన్స్. నెక్స్ట్ ఏంటండి, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు. ఇది పచ్చిశనగపప్పు ఏం చేసాము అంటే మనం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకొని చక్కగా వడగట్టేసేసి పెట్టుకున్నాం అనమాట. తర్వాత కొబ్బరి అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం అండి, అది అల్లం ముక్క అండి అది. తర్వాత జీలకర్ర, ఉప్పు, కారము, నూనె. ఇక చేసేద్దామా క్యాప్సికమ్ గుత్తి కూర. ఈ క్యాప్సికమ్ గుత్తి కూరకి మనం ఏంటంటే ముందు ఆ స్టఫ్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి మిక్సీ వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్. ఇప్పుడు పచ్చిశనగపప్పు మనం నానబెట్టుకున్నాం కదండి, అవి అన్నమాట. పచ్చిమిరపకాయలు, అల్లం కూడా మిక్సీ వేసేసేయండి. ఇప్పుడు దాంట్లోనే కారం వేసేయండి. ఇది గుత్తి కూరలోకి స్టఫింగ్ అండి. స్టఫింగ్ చేసి మనం ముందు చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. ఉప్పు వేసాము, జీలకర్ర, తర్వాత కొత్తిమీర కూడా దాంట్లోనే వేసేయండి. ఏమంటే తెలుసు కదండి, మన ఛానల్లో, మన 64 అవర్స్లో ఎప్పుడు కూడా వంట రాని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, యూత్కి, అట్లా అలాంటి వాళ్ళ కోసం అండి, బాగా నిష్ణాతులైన వాళ్ళ కోసం కాదండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదండి. చెప్పండి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, దూరభారం వెళ్ళిపోయి తెలియక ప్రతిదానికి ఎప్పుడు ఒకటే. అలా వాళ్ళు ప్రతిదీ కూడా చక్కగా చేసుకుంటే ఒక 5-6 చేస్తున్నారు అనుకోండి, తర్వాత 6వ నుంచి ఈజీగా వాళ్ళు చేసుకోగలుగుతారు అనమాట. అప్పుడు మీకే చెప్తారనమాట. చూడండి, స్టఫింగ్ అలా చేసేసుకున్నాం కదా. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. అంత డీప్ ఫ్రై అంత ఆయిల్ ఏం అక్కర్లేదండి. చూడండి, ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం క్యాప్సికమ్ గుత్తి దానికి ఏంటంటే స్టఫింగ్ చేద్దాం. చూడండి, కొద్దిగా పసుపు వేస్తున్నాం. పసుపు వేస్తే ఎందుకంటే ఆ కలర్ వస్తుంది, అందుకోసం. ప్లస్ మంచిది కూడా కదా, అందుకోసం అనమాట. లేదా పసుపు వేయకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ మధ్య చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా మెయిల్స్ వారు కూడా చెప్తున్నారండి, నేను కొత్తగా మ్యారేజ్ అయిందండి, మేము ఇలా స్టేట్స్ వెళ్ళాము, ప్రతి దానికి మేము ఎలా చేయాలో ఎప్పుడు ఏదైనా అడిగితే 2-3 అడుగుతాము, ఏదో అలాంటివన్నీ కూడా మేము మీరు చెప్పేదాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ చక్కగా చేసుకుంటున్నామండి అని చెప్పారు. నాకు అంతకంటే ఆనందం ఏముంది చెప్పండి. చూడండి, క్యాప్సికమ్ని అలా చక్కగా చూడండి, 1 సైడ్ లైట్గా తీసాం. ఓకేనా, చూడండి బాగా. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుందండి. చూడండి, మీరు చూస్తే చక్కగా మీకు అర్థం అవుతుంది. సూపర్ కదా, సూపర్ ఫ్లేవర్ కదా. అసలు ఏం లేకుండా బాగా ఫస్ట్లోనే చక్కగా ఈ క్యాప్సికమ్ గుత్తి కూర చేసి మీరు పెట్టారనుకోండి, ఏంటి ఇలాంటి కూర కూడా చేసేస్తున్నావా అంటారు. చూస్తున్నారు కదండి, ఇలా మంచి మీకు ఇస్తున్నాము. మేమేం అడుగుతున్నామని చెప్పండి. చక్కగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయమంటున్నాము, అలాగే గంటను ప్రెస్ చేయమంటున్నాము. అన్నిటికీ మించి ఏం చెప్తున్నాను, చేసి మీ వాళ్ళు ఎవరికన్నా కొద్దిగా పెట్టండి, కొద్దిగా ఇవ్వండి. ఇది గ్రేట్ రిలేషన్ అని పదే చెప్తాను. ఏమండి జాగ్రత్తలుగానే ఇవన్నీ నేను 1-2 సార్లు చెప్తానండి. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ ఉంటుంది, రోజు చెప్పుద్ది ఏమని, జాగ్రత్తగా వెళ్ళిరా నాయన, ఓ పక్క తిరిగిన ఆయన, లేకపోతే రోడ్డుకో పక్కనే నడవాలి. ఎన్ని ఎందుకు చెప్తారు 100 సార్లు, వాళ్ళు పెద్ద అయితే కానీ తెలియదు. సో నేను కూడా అందుకనే ప్రతిసారి జాగ్రత్త చెప్తాను. సార్ క్యాప్సికమ్ అలా గుత్తి కూర పెట్టేసామండి. ఈలోపు ఆయిల్ కూడా ఫ్రై అయ్యింది, అంటే కాగిందనమాట. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరు చూసారు కదా నేను ఎలా వేసామో,
మనము గుత్తి పెట్టాము, అంటే ఆ పిండికి ఏదైతే కూర్చామో ఆ వైపు పైకి పెట్టాము. బాగా గమనించండి, మీరు తిప్పి వేయద్దు. చూసారు కదా, నేను అందుకే ఎప్పుడు కూడా వీడియో జాగ్రత్తగా చివరి వరకు చూడండి అని చెప్తాను. చూసారు కదా, అంతా మనం ఏదైతే మనం కూర్చుకున్నామో అది పైకి పెట్టాం. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టి మగ్గదిద్దాం అనమాట. ఒక 3 or 4 minutes బాగా మగ్గ పెట్టాలి. మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. ఓ 4 or 5 minutes అయిందండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఆయిల్ చూడండి మనం ఎంత వేసాము. ఎక్కువ ఆయిల్ వేస్తే పిండిలో టచ్ అయ్యి మొత్తం బయటకు వస్తుంది. అలా జాగ్రత్తగా ఏం చేయాలి, మనం అలా తిప్పుకోవాలి. సో అర్థమవుతుంది కదండి. అలా సైడు తిప్పేసుకోవాలి. అంటే నిదానంగా చేయండి. ఇంకో 2 or 3 minutes అయిపోయింది కదండి. మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకొక సైడ్కి కదా, క్యాప్సికము గుత్తి. ఇది కూర అనొచ్చు, ఫ్రై అనొచ్చు. ఎందుకంటే కూర ఏమో లోపల కూర్చాము, ఫ్రై ఏమో పైన ఉంది. అంటే ఫ్రై ప్లస్ కూర రెండు కూడా తిన్న ఫీలింగు దీంట్లో వస్తుంది. మీరు చూసారు కదా, ఒక మన ఆ స్టవ్ పెట్టిన క్యాప్సికమ్ చూసారు కదా, అదేమైంది చూసా, మనం ఎక్కువ క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ కట్ చేస్తే అలా పిండి బయటకు వస్తుంది. నేను అందుకని ఎప్పుడు కూడా జాగ్రత్త చెప్తాను. అలా అంతా కూడా A to Z అలాగా ఆ పచ్చిదనం, అంటే ఆ పచ్చిదనంతో పోయేంత వరకు తిప్పుతూ ఉంటే సూపర్ టేస్ట్ ఏందో వస్తుందండి. మళ్ళీ 2 or 3 minutes అయింది కదండి. చూడండి, క్యాప్సికమ్ని ఇంకొక సైడ్ అనమాట. ఇక ఏంటంటే ఇక మూత పెట్టక్కల, ఎందుకంటే ఇందాక నుంచి మనం మూత పెట్టి ఉంచాం కాబట్టి క్యాప్సికమ్ బాగా మగ్గిపోయింది కాబట్టి ఇక నెమ్మదిగా తిప్పుకోవటమేనండి. అంటే క్యాప్సికమ్ గుత్తి కూర ఫ్రై చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. చక్కగా అలా తిప్పుగా ఉండండి. ఇంకా ఉందండి, జస్ట్ పైన టచ్ కూడా చూద్దరు. కానీ అన్ని వైపులా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో మనం స్టఫ్ కూర్చుకున్నాం కదా, ఆ వైపు కూడా ఫ్రై చేయండి. ఈ ఫ్రై కూడా అయిపోయింది కదా, ఆ పక్క కూడా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్త అండి, నూనెతోటి కార్యక్రమం చాలా జాగ్రత్తగా నిదానంగా కొద్దిగా నూనె తీసేయండి, ఎక్కువ కాదు. నేను అందుకే ప్రతిదీ కూడా మీరు పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి నేను. చూశారు కదా, అలా అన్నమాట. ఓకే, జాగ్రత్త. ఈ నూనెలో వేయించేటప్పుడు చాలా చిటపట్ల బాగా వస్తాయండి. కాస్త స్ట్రైట్గా ఉండి అలర్ట్గా చేయండి. ఆ మిగిలిపోయిన స్టఫ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా అది ఫ్రై చేసేయండి. ఎలా ఉంది, కూర లాగా ఉంటుంది, ఫ్రై లాగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఓకేనా, అలా చక్కగా ఒక 3 or 4 minutes మగ్గనివ్వండి. అలాగే కాస్త ఎరట్టుగా చేయండి, ఇది మాత్రం. ఓకేనా, ఉండనా మరి అయితే తినేస్తాను చక్కగా. థ్యాంక్ యూ మీ 64 hours.